చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బంజారా హిల్స్ లోని మౌంట్ బంజారా కాలనీలో ఓ పాకిస్తానీ యువకుడిని నైట్ పట్టుకున్నారు. అందులో కీలక పాత్ర వహించారు మన కరాటే కళ్యాణి గారు. అసలు ఎవరు, ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది, ఎవరిని మోసం చేశాడు, ఒక అమ్మాయిని మోసం చేశాడు అంటున్నారు. అసలు ఆ డీటెయిల్స్ అన్ని కూడా కళ్యాణి గారిని అడిగి తెలుసుకుందాం. కళ్యాణి గారు నమస్తే అండి. నమస్తే. ఏం జరిగిందండి అసలు? ఎవరు అతను? ఒక అమ్మాయిని, కీర్తి అనే అమ్మాయిని పేరు మార్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, మతం కూడా మార్చాడు అని అంటున్నారు. అసలు ఏం జరిగింది? అతను ఎప్పుడు వచ్చాడు హైదరాబాద్ కి పాకిస్తాన్ నుంచి? ఈ రోజు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకునే సమయంలో మనకి ఎంత శత్రు దేశమైన పాకిస్తాన్ యువకుడిని అదే టైంలో కరెక్ట్ గా 11-12 గంటలకి మనం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకునే సమయానికే పట్టుకోవడం జరిగింది. అది కూడా రెడ్ హ్యాండెడ్ గా ఆయన వైఫ్ కీర్తి జగదీష్ అమ్మాయి నన్ను ఆశ్రయించింది, అడిగింది అనమాట, అక్క నాకు సపోర్ట్ చేయండి, మీరు కొంచెం డేర్ గా ఉంటారు, మిగిలిన వాళ్ళు భయపడతారు, ఎందుకంటే ఇతను నన్ను చాలా రోజులుగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నాకు మ్యారేజ్ అయ్యి 10 years అయింది అతనితో. నాకు ముందు మ్యారేజ్ అయింది, డివోర్స్ అయింది. ఆ డివోర్స్ అయినాక నాకు దగ్గర అయ్యాడు. ఒక పాప ఉంది, అయినప్పటికీ నన్ను పెళ్లి చేసుకుంటానని పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతూ 10 years తర్వాత ఒక బాబు పుట్టి 7 years బాబు ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నన్ను అనేక విధాలుగా నాకు 20-30 lakhs తీసుకున్నాడు. ఇదిగో నా చార్ట్స్ చూడండి, వాళ్ళిద్దరు ఆమెను కూడా కొడుతున్నాడు, ఆయన చార్ట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు అతను ఎవరినైనా ఇలానే చేస్తాడు. వాళ్ళు పాకిస్తాన్ నుంచి మైగ్రేట్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీలో కొంతమందికి ఇక్కడ సిటిజన్షిప్ వచ్చింది, కొంతమందికి రాలేదు. వచ్చారా అండి అయితే హైదరాబాద్ కి? వాళ్ళ మదర్ ఒక 5 children అనుకుంటా వచ్చేసారు మొత్తం. ఇక్కడ సెట్ అయ్యారు, ఇక్కడ పిల్లలు చేస్తున్నారు, అన్ని చేసుకున్నారు. ఇదన్నమాట పరిస్థితి. కాబట్టి మనం అందరం కలిసి ఏదైనా చేద్దాము, మీరు నాకు హెల్ప్ చేయండి అని అడిగింది. సరే అమ్మా అని ముందు రోజు అనుకున్నాము. కాకపోతే నైట్ టైం పోలీస్ స్టేషన్ లో అమ్మాయిని పెట్టారు అంటే, అమ్మాయి రెడ్ హ్యాండెడ్ పట్టుకోవాలంటే అబ్బాయి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ రోజు అవ్వలేదు. నెక్స్ట్ డే మేము వెళ్ళాము. వెళ్ళేసరికి పోలీసులకి ఎంత ఫోన్ చేసినా పోలీసులు మా జ్యూరిడిక్షన్ కాదు అని తెగ తిప్పారు మమ్మల్ని. అన్ని జ్యూరిడిక్షన్లు తిరిగిన తర్వాత సంజయ్ సారు పాపం ఏసీపీ సంజయ్ గారు ఖైరతాబాద్ ఆయన బాగా సపోర్ట్ చేసి మొత్తం అందరినీ సీఏ గారిని అందరిని పెట్టి అక్కడ పెట్టిన తర్వాత వీళ్ళకి పంపించి 100 డైల్ చేసి తర్వాత సీఏ గారికి ఏసీపీ గారు మీటింగ్ లో ఉన్నారు. తర్వాత వాళ్ళు వచ్చారు, ఎలాగో వాళ్ళకు ఉంటుంది ఈ రోజు పరేడ్ అంతా. సో వాళ్ళు మీటింగ్ లో ఉన్నారు. తర్వాత వాళ్ళు 100 డైల్ చేస్తే కొంతమంది వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ సమక్షంలోనే, మేము వెళ్ళలేదు డైరెక్ట్, మేము కింద వెయిట్ చేసి వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గానే పట్టుకున్నాం పోలీసుల సమక్షంలోనే. మేమేం చేయలేదు, మీరు అంతా క్లియర్ గా చూసారు వీడియో అంతా. ఆమె డైరెక్ట్ గా ఆమె ఆవేదన అంతా చూసారు, చాలా బాధపడుతుంది చాలా. ఆ తర్వాత పెద్ద ఇదేంటంటే, మేము మీడియాకి చెప్పేసి మేము లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోండి అని చెప్పారు. మేము బయలుదేరి వెళ్ళిపోయాం. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ వెళ్ళిపోతే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ నుంచి మేము రాత్రి 3 వరకు అమ్మాయి కంప్లైంట్ రాస్తూ అక్కడే కూర్చుంది, నేను అక్కడే కూర్చున్నాను, అందరూ అక్కడే కూర్చున్నాం. 3 గంటలకి అమ్మ పిల్లలు ఉన్నారు కదా, బాబు పాప, వాళ్ళిద్దరిని తీసుకుంటామని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వెళితే ఈ వ్యక్తి అక్కడ వాకింగ్ చేస్తున్నాడు. అదేంటి? మరి పోలీసులు పట్టుకున్నారు కదా, మా కళ్ళ ముందే తీసుకెళ్లారు కదా, మళ్ళీ ఎలా వచ్చాడు మరి? అది మాకు తెలియదు. మేము మళ్ళీ ఏం చేసాము, ఈ అమ్మాయి ఐడెంటిఫై చేసింది, వాడు ఇక్కడ తిరుగుతున్నాడు, వాడిని ఎక్కడ పట్టుకున్నారు పోలీసులు, మీరు సేఫ్ గా ఉంటాడు ఎక్కడో దగ్గర పెట్టుంటారు అంటారేంటక్క అని అంటే, సరే అని చెప్పేసి మళ్ళీ మేము పెట్రోలింగ్ వ్యాన్ తీసుకెళ్ళాం. పెట్రోలింగ్ మాతో సపోర్ట్ తీసుకెళ్ళాం, ఎందుకంటే అక్కడ వాళ్ళ ఇంట్లో అమ్మాయిని ఏమంటారో తెలియదు పరిస్థితి అని పిల్లలు తీసుకురావడానికి వెళ్ళాం. అప్పుడు మళ్ళీ మేము వీడియో తీసి మళ్ళీ ఆ వీడియోలో అబ్బాయితో మాట్లాడి, ఎవరు మీరు ఏంటి అని ఏం తెలియనట్టు, అప్పుడు ఏం జరగనట్టే మాట్లాడుతున్నాడు. తీసుకెళ్లి మళ్ళీ ఎక్కించి మళ్ళీ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు పెట్టొచ్చాం. తెల్లవారు 5 వరకు అక్కడే ఉన్నాం పోలీస్ స్టేషన్. మళ్ళీ మోరల్ పోలీసింగ్ మేం చేసాం, పోలీసులు వదిలేస్తే మేము తీసుకుని వెళ్ళి అప్పచెప్పాం. అబ్బాయి సిటిజన్షిప్ తీసుకున్నాడని చెప్తుంది ఆమె చెప్పినంత వరకు. ఆ అబ్బాయి పాకిస్తానీ నుంచి వాళ్ళు మైగ్రేట్ అయిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్నారు, ఇంకో 2-3 రాలేదు. వాళ్ళ మదర్ కూడా పెళ్లి చేసుకున్నారు. ఈ అబ్బాయికి 17 years అప్పుడు వాళ్ళ మదర్ పెళ్లి చేసుకున్నారట. మళ్ళీ 2 పిల్లలు కన్నారట వాళ్ళ మదర్ మళ్ళీ. సో వాళ్ళందరూ ఇక్కడ సిటిజన్షిప్ తీసుకోవడానికి వాటికి వీటికి పిల్లలు కనడం, పెళ్లిళ్ళు చేసుకోవడం అన్ని చేశారట. అది కూడా చెప్తుంది ఆమె. ప్లస్ ఈ అబ్బాయి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ టోటల్ ప్రొఫెషనల్ అంతా కూడా రాంగ్ అన్నమాట. టోటల్ గా గుజరాత్ నుంచి ఎక్కడెక్కడి నుంచో సర్టిఫికేట్స్ ఏదో ఫేక్ యూనివర్సిటీ తీసుకొని అవి పెట్టి 2 lakhs ప్యాకేజ్ పర్ మంత్ అట్లా పెట్టి తీసుకున్నాడు. 26 lakhs ప్యాకేజ్ అంటే పర్ ఇయర్. అది తీసుకొని అబ్బాయి వర్క్ చేస్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఫేక్, ఇవన్నీ కూడా మోసాలే. ప్లస్ ఈ అమ్మాయిని కొట్టడం, తిట్టడం, 20-30 lakhs తీసుకోవడం. ప్లస్ ఆ అమ్మాయి కూతురు ఉంది కదా, ఫస్ట్ మ్యారేజ్ అయింది కదా, డైవర్స్ తీసుకొని ఇతను చేసుకుంది కదా, ఆమెను కూడా బలవంత మత మార్పిడి చేసి ఆమెకు కూడా బురక వేసాడు, ఆమెకు కూడా పేరు మార్చాడు. ఇతనికి ఒక బాబు పుట్టాడు. అంటే ఇవన్నీ కూడా లవ్ జిహాద్ కోణం ప్లస్ మోసాలు. చాలా చాలా డీప్ గా వెళ్తే ఇదంతా కూడా సమాజానికి ఏ విధమైన
మెసేజ్ వెళ్తుందో మీకు అర్థమవుతుంది. ఎన్ని రకాలుగా అమ్మాయిల్ని ఇంత విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ సిటిజన్‌షిప్ అని చెప్పి ఇక్కడ సిటిజన్‌షిప్ తీసేసుకొని ఎలా ఇస్తున్నారు ఆధార్ కార్డ్‌లు అవన్నీ. ఓకే. అబ్బాయి ఎక్కడో బర్త్ సర్టిఫికేట్ ఉంది అది ఇదని ఎవరో ఇంతకు ముందు ఫోన్ చేసి చెప్తున్నారు. అవి ఎంతసేపు అండి తీసుకొస్తారు. అవి కూడా రియలో ఫేకో అండి మనకు తెలియదు. ఎవరికి తెలుసు. అది అన్నీ ఏముందిలేండి వాళ్ళంతా ప్లాన్డ్‌గా ఉంటారు. బట్ ఆమె అయితే అంత ఖచ్చితంగా గట్టిగా చెప్తోంది. ఆ పాకిస్తానీ పాస్‌పోర్ట్‌లో వాళ్ళ అమ్మ పేరేముంది? ఇక్కడేం మార్చుకుంది? అవన్నీ కూడా వెరిఫై చేస్తే ఎన్ఐఏకి రిపోర్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఫ్యామిలీనంతా ఒకసారి వెరిఫై చేస్తారు గదా! అవును. చేయాలి కదా! అవును. అవును. అందుకని. ఇప్పుడు మీరు పట్టుకున్నప్పుడు అతను వేరే వాళ్ళ ఇంట్లో వేరే ఆమెతో ఉన్నాడా అండి? అవును. వేరే ఆమెతో వేరే ముస్లిం ఆమె కూడా. ఓహ్! ఆమె కూడా వాళ్ళ రిలీజియన్ అమ్మాయి. కానీ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ఆఫీస్‌లోనే పనిచేశారు. ఆమె ఓహో! ఇతన్ని అన్నయ్య అనేదంట. ఇప్పుడు ఎవరితోనైతే నిన్న రాత్రి పట్టుకున్నామో అన్నయ్య అని పిలిచేదంట మొన్నటి వరకు. సో, ఇప్పుడు ఆమెతోనే కలిసి కాపురం చేస్తున్నాడు చాలా రోజులుగా. ఆమె కూడా ఆమెను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఈ అమ్మాయికి డైవోర్స్ ఇచ్చేసి నువ్వు రా అని చెప్పిందామె. ఆమె క్లియర్‌గా ఉంది. నువ్వు ఈమెకి డైవోర్స్ ఇచ్చి నువ్వు రా అంటే ఈమెను డైవోర్స్ ఇమ్మని అరెస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈమె ఇవ్వనంటోంది. కొన్ని రోజులు ఈమె ఫోన్ ఎత్తట్లేదు, చాట్ చేయట్లేదు, రావట్లేదు. ఆమెతోనే ఉంటున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారంట ఫ్యామిలీ అంతా. ఓహోహో! మరి పిల్లాడి పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? నన్ను మోసం చేశాడు. అయినా హ్మ్. ఇప్పుడు నేనింక వెళ్ళను. ఇంత మోసాలు చేసి, ఇన్ని చేసి అమ్మాయితో డైరెక్ట్‌గా దొరికినా కూడా నేనెట్లా కాపురం చేస్తాను? అవును. నాకే తప్పు. నాదే బుద్ధి తక్కువ. నేనే పిచ్చిదానిలా అప్పుడు పడిపోయాను. మా ఇంట్లో వాళ్ళు పోన్లే ఎవరైతే ఏంటని మా ఇంట్లో ఒప్పుకుంటే నేను కూడా ఒప్పుకున్నా. ఇక ముందు ఏ అమ్మాయి ఇలా చేయకూడదు. ఏ అమ్మాయి కూడా ఏ అబ్బాయి వల్లో పడకండి అని నేను రాత్రి నుంచి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ నేను అందుకే ముందుకొచ్చాను అని చెప్తుందామె. అవునండి. ఇప్పుడు వాడికి పనిష్మెంట్ కావాలి. నాకేం కాదు. వాడికి పనిష్మెంట్ కావాలి. వాడు ఇట్లా నన్ను మోసం ఇన్ని రకాలుగా చేశాడు అని. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తనని యాక్సెప్ట్ చేస్తున్నారా అండి? ఇప్పుడు అంతేనండి. ఓకే. వాళ్ళ మదర్, ఫాదర్ ఎవ్వరు లేరు. ఆ ఓహ్! మదర్ చనిపోయినప్పుడు కూడా ఫైనల్ రైట్స్ ఆమె చేయడానికి వెళ్తానంటే కూడా నో. మనకు లేదు మన దీనిలో వెళ్ళొద్దు అని చెప్పి ఆపేసాడంట. అది కూడా చేయనివ్వలేదంట. ఇప్పుడు తనకంటే ఎవరు లేరైతే ఇక లేరు. ఆ లేరు. వాళ్ళ అమ్మాయికి. బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళే. వాళ్ళు కలిసి పుట్టిన వాళ్ళు ఉన్నారు అంతే. ఆ మదర్, ఫాదర్ లేరు. నిజమే అండి. మీరన్నట్లు తగిన శిక్ష పడాలి ఖచ్చితంగా. యెస్. రైట్ అండి. కానీ ఒక అంటే ఒక అమ్మాయి కోసం సపోర్ట్ చేయడానికి మీరు వెళ్ళి ఇంత బాగా ఆ నైట్‌లో కూడా ఆలోచించకుండా వెళ్లి చేశారండి. ఫస్ట్ మిమ్మల్ని కూడా అప్రిషియేట్ చేయాలండి. థాంక్ యూ అండి. థాంక్ నేను యూ అండి. సోషల్ యాక్టివిస్ట్, హిందూ యాక్టివిస్ట్ నేను. నాకెవ్వరు ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను వెళ్తాను. ఇదే కాదు ఎప్పుడు గూడా. నేను ఈ ఒక్క విషయమే కాదు. అందరికి కొంచెం తక్కువ తెలుసు. నాకు ఎనీ టైమ్ కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు నేను రెస్పాండ్ అవుతాను. నేను వాళ్ళకి సహాయం చేస్తుంటాను. గోరక్షకైనా ఏదైనా. అలాగే నాకు అమ్మాయి పాపం చాలా ఇబ్బంది అవును. పడుతోంది. అవును. సో, అమ్మాయి కోసం రాత్రి తెల్లవారు 5:00 వరకు మేము పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాం. అబ్బాయిని మళ్ళీ మేము తీసుకెళ్ళి మోరల్ పోలీసింగ్ చేసి మళ్ళీ మేము వ్యాన్ ఎక్కించి మళ్ళీ అక్కడ దింపాం. మేము లోపలికెళ్ళి చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని వాడు ఇక్కడే ఉండాలంటే మార్నింగే పోలీసులు ఇంటికెళ్లారట అమ్మాయి దగ్గరికి. ఎందుకంటే అమ్మ మాకు ఇంతమంది జనం వచ్చేస్తారు. గొడవైపోతది. మీరు రండి. మీరు ఇస్తేనే కదా వాడిని తరలించి ఎంతకాలం ఎక్కువ సేపు ఉంచుకోలేము మేము అబ్బాయిని అని చెప్పారట. ఓకే. అంటే ఏదో ఒకటి చేయాలి కదా వాడిని అదే అని అదే అదే చెప్పేసి అండి. సో మేమన్నాం మేము అక్కడికే వస్తున్నాం సార్ అని చెప్పి ఇప్పుడు వెళ్ళాలి. లంగరోస్ వెళ్తున్నాం. రైట్ అండి. ఎప్పుడు మీరు ఆ అమ్మాయికి సపోర్ట్ చేయండి. తప్పకుండా తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తామండి. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.